ఈరోజు మనము పడమటి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ల రోడ్ల గురించి మాట్లాడదాము. మన దిక్కు అయితే రోడ్లు అస్సలు మంచిగానే లేవు. ఉన్న రోడ్లు వేస్తారు, పోతూ ఉంటే మీ అందరికి తెలుసు. కానీ అదే కాక ఎన్నో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క హైవే మన పడమటి రంగారెడ్డి జిల్లా వికారాబాద్, పరిగి, తాండూరుకు ఒక్కటి లేదు. అయితే ఇప్పుడు వచ్చింది. మొన్న మేము పార్లమెంట్లో కొట్లాడితే ఒకటి వచ్చింది. అప్పుడు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు నేను జితేందర్ రెడ్డి గారు, బుర్ర నరసయ్య గౌడ్ గారు ఎన్నో హైవేలు బీజేపీ ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది. కానీ చేసినా కూడా అన్ని వేరే జిల్లాలో అయితే ఆ శాంక్షన్ చేసిన రోడ్లు అయిపోయినాయి. కానీ మన జిల్లాలో కూడా ఒక రోడ్ శాంక్షన్ అయింది. అది హైదరాబాద్ బీజాపూర్ హైవే అని. అంటే అది మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి నుంచి బీజాపూర్ వరకు అవుతుంది. ఆ రోడ్ మన పడమటి రంగారెడ్డి జిల్లాకి ఎంతో లాభం అవుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక్క హైవే లేనిది ఒక హైవే తీసుకొచ్చినాం మేము. దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు, వేరే హైవేలు కంప్లీట్ అయినాయి. దాని ఇంకో పెద్ద కథ ఉన్నది. కానీ కథ ఇడిచిపెట్టని పాలిటిక్స్ ఓడంటే నేనే తీసుకొచ్చిన, ఇంకోడంటే నిన్న మొన్న వచ్చిన నేనే తీసుకొచ్చిన, టీఆర్ఎస్లో వచ్చి నేను తీసుకొచ్చిన. కానీ దీని కనుక వాస్తవాలు కొంచెం చూద్దాము. వాస్తవాలు ఏంటంటే ఈ రోడ్డు హైదరాబాద్ బిజాపూర్ అనే రోడ్డు ఎప్పుడో ఎంతోమంది అడుగుతుండే. మొట్టమొదలు రోషయ్య గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉత్తరం రాసిండు కేంద్ర ప్రభుత్వానికి. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా 21 రోడ్లు హైవేలు కావాలి అని రాస్తే కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఈ 21 హైవేలు కావాలన్నారు. అందులో ఇది హైదరాబాద్ బీజాపూర్ హైవే కూడా ఉంది. రోషయ్య గారు రాసిన దాంట్లో ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసిన దాంట్లో ఉంది. ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే అయితే మన ప్రాంతానికి లాభం అవుతుంది, పడమటి రంగారెడ్డి జిల్లా. దాని తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు, ప్రసాద్ గారు, ముఖ్యంగా మన రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి ప్రసాద్ గారు, మా సత్యం సేట్ అక్కడ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ ఉండే, వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసిండ్రు. అయితే వాళ్ళు పోయి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళా అడిగినరు. తర్వాత జైపాల్ రెడ్డి గారు, వారు యూనియన్ మినిస్టర్, వారిని అడిగినరు. అయితే జైపాల్ రెడ్డి గారు రాసుకుంటా, ఇది రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అడిగినని రాసుకుంటా ఆస్కర్ ఫర్నాండిస్ గారికి ఉత్తరం రాసిండ్రు. అప్పుడు ఆస్కర్ ఫర్నాండిస్ అప్రోచ్ చేసిండ్రు. అంటే ఈ బిజాపూర్ హైవే నేను పార్లమెంట్ అడిగినందుకు రాలేదు, నాకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ప్రయత్నాలు జరిగినాయి. మేము మళ్ళీ బాగా ప్రయత్నం చేసినాం. ఆ ప్రభుత్వము మారింది, కేంద్ర ప్రభుత్వం మారింది, రాష్ట్ర ప్రభుత్వం మారింది, మేము ఎంపీగా అయినాము. కానీ ఈ బీజాపూర్ హైవే అసలు నిజంగా శాంక్షన్ అయింది 2017లో. మేము ఎంపీలు ఉన్నప్పుడు ఏపీ జితేందర్ రెడ్డి గారు, బుర్ర నరసయ్య గౌడ్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీవీ పటేల్, నేను, అప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడు క్లియర్ అయినట్టు మేము ఉన్నప్పుడే 2017లో శాంక్షన్ చేసినాక పని కావాలి కదా. వేరే జిల్లాల హైవేలు అయినాయి కానీ ఈ జిల్లాలో హైవే కాలేదు. ఎందుకు కాలేదని కొన్ని కారణాలు చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇస్తారు. ఏదైతే 4 లేన్ హైవేస్ పెద్దగా ఉన్నాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా మంచి క్వాలిటీ చేస్తారు, నున్నగా లెవెల్గా చేస్తారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏవే ఉంటాయి. కానీ ఈ శాంక్షన్ హైవే ఇక్కడి నుంచి మొయినాబాద్, మన్నెగూడ వరకు, చేవెళ్ళ, మన్నెగూడ వరకు 4 లేన్ హైవే. అంటే దేశంలో ఎట్లయితే హైవేలు ఉంటాయో ఆ స్టాండర్డ్. కానీ మన్నెగూడ నుంచి ఇది అంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన్నెగూడ వరకు బిజాపూర్ ట్రాఫికే కాదు, వికారాబాద్, తాండూరు ఆ ట్రాఫిక్ కూడా ఇట్లా ఏమవుతుంది. అయితే అక్కడ వరకు 4 లేన్ హైవే. దాని తర్వాత 3 లేన్ల హైవే. 3 లేన్ల హైవే ఏమో స్టేట్ గవర్నమెంట్కే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పిండ్రు. మీరే కాంట్రాక్ట్లు ఇచ్చుకోండి. అయితే కేంద్ర ప్రభుత్వం పైసలు తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చేసి దెబ్బ చేసేసింది. ఇప్పుడు దాదాపు 90% అది అయిపోయినట్టే. కానీ ఇదెందుకు చేయలేదు? ఇదే కోసం కదా. ఏది మన అజీజ్ నగర్, ఆపా జంక్షన్ టు చేవెళ్ళ టు మన్నెగూడ, అదెందుకు చేయలేదు? అదే కోసం కదా. దానికి కారణాలు ఒకటేమో మనం గమనించాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పైసలు ఇస్తారు కట్టేయమని. ల్యాండ్ అక్విజిషన్, దానికి అవసరం ఉన్న భూమి అక్విజిషన్, అది బాధ్యత ఎవరిదంటే
రాష్ట్ర ప్రభుత్వంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయలేదు. ఈ అలైన్మెంట్స్ కూడా చక్కగా సర్వేలు చేసి చేయలేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? అంటే రంగారెడ్డి జిల్లా అంటే ఇష్టం లేదా, తాండూర్ వికారాబాద్ అంటే ఇష్టం లేదా, ఏంది నాకు అర్థమైతే లేదు. చేవెళ్ళ మొయినాబాద్ కాదా మన తెలంగాణ? అన్ని అంతటి చేసుకుని కానీ ఈ మాత్రం చేయలేదు. ఎందుకు? పైసలు ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పటి వరకు ఆ హైవే మొదలు కూడా కాలేదు. ఇక్కడ ఆపా జంక్షన్, అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ నుంచి హైవే స్టార్టే కాలేదు. ఈ నిర్లక్ష్యం ఎందుకు? దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఆ తర్వాత మాట్లాడతాం. కానీ ఈ రోడ్డు గురించి కొంచెం వివరంగా మాట్లాడదాము, అర్థం చేసుకుందాము. ఇది హైదరాబాద్ చేవెళ్ళ వికారాబాద్ రోడ్. ఇది వెనకట నిజాం కట్టింది, దాన్నే వెడల్పు చేసుకుంటా వస్తుంది. ఇది రిచ్ లైన్ రోడ్, వంకర్ తింకర్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు హైవే చేసుకున్నారు. ఇగో రోడ్ పెద్ద అయింది, ఇంకా ఎక్కువ అవుతుంది. దీంట్లో ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. ఇది చూడు, రైట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్. ఈ కర్వ్స్ అనే హైవే మీద కర్వ్స్ అయితే ఇవాళ రేపు కార్లు మొట్లైపు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 100-200 మెంబర్స్ చచ్చిపోతుంది దీని మీద. హైవే అంటే స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇది వెనకట రిచ్ లైన్ రోడ్. మళ్ళీ రైట్ టర్న్ పోతున్నది చూడండి. దీని పంటే అన్ని మర్రి చెట్లు ఉండేది, ఇప్పుడు అన్ని కొట్టేసినట్టున్నది. ఇంకా దీన్ని వెడల్పు చేసి ఉన్నాయి కూడా పోతాయి ఒక మర్రి చెట్లు. రైట్ టర్న్ ఇక వెడల్పు చేసిండ్రు. యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయని టర్నింగ్స్ దగ్గర వెడల్పు చేస్తున్నారు. వెడల్పు చేస్తే ఇంకా ఎక్కువైతున్నాయి, ఎందుకంటే వెడల్పు చేసినందుకు ఇంకా ఫాస్ట్ పోతున్నారు. చరిత్ర ఏంటంటే ఈ రోడ్ వెనకట్ సంది ఉండే మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు అది నిజాం సర్కార్ కట్టించిండు. ఇది అది ఒక్కటే మంచి రోడ్డు ఉండేది. ఒకటే ఎండాకాలం వస్తే నిజాం సర్కార్ అనంతగిరి గుట్ట ఆయన గెస్ట్ హౌస్ ఉండేది, అక్కడ చల్లగా ఉంటుందని అక్కడికి పోయేది. అయితే దాని రోడ్డు మంచిగా వేసుకున్నాడు. కానీ ఎండాకాలం కానీ వానలు రాగానే మళ్ళీ రోడ్ కొట్టుకోబోతుండే ప్రతిసారి అంతే. అయితే నిజాం సర్కార్ అడిగిండు, ఇంజనీర్లను పిలిచి అడిగిండు ఎట్లా చేయాలి. అయితే ఒక ఇంజనీర్ చెప్పిండు, మీరు రిచ్ లైన్ రోడ్ కడితే ఏమో ప్రాబ్లం ఉండదు, కొట్టుకోపోదు. ఎందుకంటే ఈ రోడ్లో ఎన్నో వాగులు ఇవి అవి ఉంటాయి. మీరు రోడ్ల మీద కల్వెట్లు వేస్తాం, ఆ వాగులు పొంగి ఇవి కొట్టుకోబోతున్నాయి. అయితే రిచ్ లైన్ రోడ్ వేస్తే మీకు కల్వెట్టు ఉంటుంది. అంటే రిచ్ లైన్ రోడ్ అంటే ఏంటంటే ఎత్తు ప్రాంతం నుంచి రోడ్డు పోతుంది, ఇటు దిక్కు స్లోప్ ఉంటుంది, ఇటు దిక్కు స్లోప్ ఉంటుంది. ఉదాహరణంగా ఇక్కడ ఒక రిచ్ లైన్ రోడ్స్, రిచ్ లైన్ అంటే ఇట్లా ఈ పిక్చర్లో చూడండి. రిచ్ లైన్ రోడ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే రెండు దిక్కులు స్లోప్ ఉంటుంది, రోడ్డు మీద నుంచి పోతుంది. ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది, ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది. అయితే రిచ్ లైన్ రోడ్ కట్టండి. కానీ ఆ రిచ్ లైన్ రోడ్ కడితే చక్కగా రోడ్ వేయరాదు. అది ఇట్లా ఇట్లా రిచ్ లైన్ ఎట్లా పోతుంది అట్లా పోవాలి. అందుకే మీకు తెలుసో తెలియదో మన చేవెళ్ళ వరకు రోడ్ ఎట్లుంటుందో వంకర్ తింకర్ ఉంటుంది, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. వెనకటి నుంచి కట్టిన రోడే వెడల్పు చేసుకుంటా వచ్చిండు. అయితే ఆ రిచ్ లైన్ రోడ్ చేవెళ్ళకు పోతుంటే ఇక్కడ పడ్డ వాన మొత్తం గండిపేటలకు పోతాయి, ఇక్కడ పడ్డ వాన మొత్తము హిమాయత్ సాగర్ పోతారు. అండ్ అది ఒకటే ఒక రోడ్ బహుశా తెలంగాణ ఉండొచ్చు, రిచ్ లైన్ రోడ్ ఇంకా వాడుతున్నారు. ఎందుకంటే ఇటువాన ఇటు పోయింది, ఇటువాన ఇటు పోతే కింద బ్రిడ్జ్లు కల్వర్ట్లు వాగులు ఉండయి. అయితే మీరు గమనిస్తే మీరు టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి చేవెళ్ళకు పోతే ఒక్క కల్వర్ట్ ఉండదు చూడండి. అట్లా 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 కట్టిండ్రు. అయితే ఎంత వానలు పడ్డా కొట్టుకోవద్దు, ఎందుకంటే రోడ్ కింద నుంచి రోడ్ మీద నుంచి నీళ్ళే పోవు. అప్పుడు వెనకటి సామాన్ చేసి దాన్నే స్వాతంత్రం వచ్చి వెడల్పు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించవచ్చు, మంచి మర్రి చెట్లు ఉంటాయి, ఇటు అటు మర్రి చెట్లు ఉండి ఊడలు రాలుతుంటాయి, చాలా అందంగా ఉంటుంది. వందలాది ఏళ్ళ మర్రి చెట్లు ఉంటాయి, అయితే నీడ కూడా ఉంటుంది. అది మంచి రోడ్. అండ్ దాన్నే వెడల్పు చేసుకుంటున్నారు. దూరదృష్టితోటి నిజాం అవసరం ఉంది దానికంటే వెడల్పు పెట్టిండ్రు మర్రి చెట్లు. సో ఇన్ని ఏళ్ళు ఆ మర్రి చెట్ల మధ్య నుంచే పోతుండ్రు. ఇప్పుడు ఇంకా వెడల్పు చేయాలంటే అది కొట్టాలి, దాన్నే నేషనల్ హైవే చేయాలంటే దాన్ని కొట్టేసేయాలి. కానీ దాన్ని కొట్టేయని అవసరం లేదు, దాన్ని కొట్టేయని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు రిచ్ లైన్ రోడ్లే అవసరం లేదు. ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ వచ్చింది, ఓ చిన్న వరదతోటి కల్వర్ట్లు కొట్టుకపోవు. నువ్వు ఇక్కడి నుంచి అజీజ్ నగర్ నుంచి చేవలకు చక్కగా రోడ్ అయ్యి. ఇప్పుడు రోడ్ ఎట్లున్నది చూడు, నక్షలు చూడు, ఇట్లా ఇట్లా వంకర తింకర ఉన్నది. ఇట్లా అట్లా కాకుండా చక్కగా వేయాలి రోడ్. చక్కగా వేస్తే రోడ్ ఏమైతే అంటే తక్కువ డిస్టెన్స్లో పోతాము. ఇప్పుడు 28 కిలోమీటర్లు పోయే బదులు 23 కిలోమీటర్లు 5-10 నిమిషాలు తక్కువ. అయితే చక్కగా రోడ్ వేయండి.
వంకర్ తింకర్ ఏం అవసరం ఉండదు. యాక్సిడెంట్లు తక్కువైతాయి, దబ్బున పోవచ్చు. మీరు ఇప్పటి వరకు సర్వే చేసి ఆ చక్కగా రోడ్ ఎందుకు చేయలేదు? అది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అని. ఎందుకంటే మీరు ఇప్పుడున్న రోడ్ను బట్టి మీరు రియల్ ఎస్టేట్లు బాగా కొనుక్కున్నారు. ఇప్పుడు దాని పక్క నుంచి చక్క రోడ్ వేసేస్తే, లేకుంటే దాని మధ్యలో నుంచి చక్క రోడ్ వేసేస్తే, ఎప్పుడైతే రోడ్ ఫ్రంట్ భూమి ఉందో అది సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అయిపోతుంది, విలువ పడిపోతుందనో ఎందుకో ఇస్తలేరు అని రియల్ ఎస్టేట్ కారణం పెట్టుకోకండి. మీరు చక్క రోడ్ వేయాలి. అయితే నేను ఇదే చూపెట్టుకుంటా చెప్పిన, చక్క రోడ్ వేయాలంటే ఇప్పుడు ఇట్లుందనుకోండి రోడ్, లేకుంటే ఇట్లుందనుకోండి రోడ్, ఇట్లా మధ్యలో నుంచి వేస్తే ఈ మధ్యలో భూమి కొనాలి. కానీ ఈ రోడ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇది అక్విజిషన్ చేయవద్దు, ఇది మనకు మిగులుతుంది. చక్క రోడ్ చేస్తే యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, నిజంగానే ఏమవుతుంది అంటే, ఎంత అక్విజిషన్ చేస్తామో అంతకంటే ఎక్కువ మిగులుతుంది. ఓ 20-40 ఎకరాలు మిగులుతుంది. ఎందుకంటే ఈ కర్వ్డ్ రోడ్ వాడని అవసరం లేదు. ఇక్కడ యూత్ క్లబ్లోకి లేకుంటే ఇది ఎవరైతే రైతు దగ్గర భూమి అక్వైర్ చేసినో ఇది ఆ పాత రోడ్ ఇవ్వండి. అయితే ఇది ఏ విధానంగా చూసినా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు చేస్తలేరు నాకు అర్థమైతలేదు. అక్విజిషన్ పైసలు కూడా తక్కువ అవుతాయి, లేకుంటే అక్విజిషన్ పైసలు కట్టినా కూడా మనకు దాదాపు 20-40 ఎకరాలు ఎక్స్ట్రా మిగులుతుంది. దాంట్లో కమ్యూనిటీ హాల్లో, యూత్ క్లబ్లో ఏమో కట్టండి దాని మీద, లేకుంటే వేరే రైతులకు అని ఇవ్వండి. ఏదైతే ఎవరి రైతుల దగ్గర నుంచి ఈ భూమి గుంజుకుంటారో ఆ రైతులకు ఆ మిగిలిన భూమి ఇచ్చేసేయండి. అయితే రైతులు కూడా ఏమి పరేషాన్ గారు, చక్క రోడ్ వేసుకోండి. నేను ఇది రాసిన, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి ఉత్తరం రాసిన, తర్వాత ఇంకోటి ఏం రాసిన అంటే, ఇవాళ రేపు సైక్లిస్ట్ ఉంటారు, చాలా మంది సైక్లింగ్ పోతుంటారు. ఎందుకంటే వెనకట్నేమో పేదోళ్ళు సైకిల్ మీద, కొంచెం ఉన్నోళ్ళు మోటార్ సైకిల్, కార్ల మీద తిరుగుతారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా పట్టణంలో పెరిగి ఓ ఎక్సర్సైజ్ కొరకు, ఒక మంచి వాతావరణం అనేది చేవెళ్ళ ప్రాంతానికి, ఇంకా వికారాబాద్ ప్రాంతానికి ఇప్పుడు టూరిజం కూడా డెవలప్ అయింది. అయితే అక్కడ సైకిల్ మీద వస్తారు. వాళ్ళకు ఒక సైడ్ ఓన్లీ సైక్లిస్ట్ ఓన్లీ లేను, ఓ 10 ఫీట్ల లేన్ వేయమని అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఓ లెటర్ పంపిన కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్కు లెటర్ పంపిన. ఈ లెటర్ ఇది ఉన్నది. అయితే ఇది మంచి అవకాశం వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది. ఇంకోటి ఇట్లా చక్కగా రోడ్ వేస్తే ఈ పాత మర్రి చెట్లు, ఆ బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి, వాటిని కొట్టని అవసరం లేదు. వాటి గురించి ఎంతోమంది బాధపడుతుండ్రు, అరే మన పాత చెట్లను కొట్టేస్తారు హైవే చేసి. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వము దీనికి 770 కోట్లు శాంక్షన్ చేసింది. ఇప్పటి వరకు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. ఆ అలైన్మెంట్ ఏదో వాళ్ళతోటి, నేషనల్ హైవేస్ వాళ్ళతోటి మన R&B డిపార్ట్మెంట్ పనిచేసి ఓ అలైన్మెంట్కి వచ్చేస్తే ఇప్పటి వరకు అయిపోతుండే. ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియదు, 200 మంది పిల్లలు చచ్చిపోయినరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు ఆ రోడ్లో. ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా గమనించాలి. దీనివల్లనే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇది చూసే నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసి మన పిల్లలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి కార్యకర్తలకు. ఎందుకంటే ఎంతోమంది మోటార్ సైకిల్ మీద చచ్చిపోతున్నారు. అందులో చాలా మంది మా చేవెళ్ళ ప్రాంతం పిల్లలు మోటార్ సైకిల్ మీద ఈ వంకర్ తింకర రోడ్ల మీద ఇక్కడనే ముడిమాల నుంచి ఎంతో మా ఈ ఊర్ల నుంచి పిల్లలు చనిపోయినరు. పెళ్ళై వారంలో మోటార్ సైకిల్ వస్తుంది, బుర్రమని పోయి చస్తున్నారు. అందుకే ఇన్సూరెన్స్ కావాలని, దీనివల్లనే నేను ఇన్సూరెన్స్ ఇన్సిస్ట్ చేసిన. నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చింది 3 ఏళ్ళు దీని కొరకు. ఈ రోడ్ అంటే, ఈ హైవే తోటి ఎంతో అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ ధరలు కాదు, అభివృద్ధి అంటే ఉద్యోగాలు సృష్టిస్తారు, అభివృద్ధి అంటే బిజినెస్లకు మంచిగా అవుతుంది. తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ బిజినెస్ పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతుంది. అది నిజమైన అభివృద్ధి, రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుడు కాదు. ఈ రోడ్ పక్కకు పెట్టి కొత్త హైవే వేస్తే కొంతమంది రోడ్ పక్కనున్న బిజినెసెస్కు కొంచెం నష్టం అవుతుంది. ఒకటేమో దాన్నే వెడల్పు చేస్తే వాళ్ళ ఉన్న దుకాణాలు యాక్విజిషన్లు వెళ్ళిపోతాయి, వెనక భూమి ఇంకెవరిదో ఉంటుంది అట్లా. ఇంకో తిరిగి ఏంటంటే వాళ్ళ భూమి రోడ్ల యాక్విజిషన్లో పోకున్నా కూడా ఇక్కడ గిరాకే ఉండదు, అందరు గిరాకీ కొత్త రోడ్ మీద పోతారు. అందుకే ఇవి కాకుండా కూడా వాళ్ళకు కూడా నష్టం కాకుండా డిజైన్ చేయవచ్చు. ఆ కొత్త రోడ్ల మీద కొంచెం భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కమర్షియల్గా అమ్ముకుంటే ఇది ఎక్స్చేంజ్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది. అనుకుంటే ఎన్నో చేయవచ్చు, ఎవ్వరికి నష్టం కాకుండా. అంటే రైతులకు, ఉద్యోగాల కొరకు, చిన్న బిజినెస్ వాళ్ళ కొరకు, డెవలప్మెంట్ కొరకు, అభివృద్ధి కొరకు అన్నీ
అడ్డుకోకుండా మనం ఈ మంచిగా చక్కటి రోడ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వంకర్ తింకర్ రోడ్ బదర్. ఇంకా మీరు రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎట్లయినా జీవోట్రిప్లో అగ్వాల భూమి దొరుకుతుంది, ఇంకా అగ్వాల కొన్నాము, డెవలప్మెంట్ చేయొద్దు, అంతా కొన్నాక చేద్దామంటే అది తప్పు. మాకు నష్టమవుతుంది, మా పొట్ట కొట్టినట్టయితుంది. అందుకే అవన్నీ మర్చిపోండి, రియల్ ఎస్టేట్ గురించి మర్చిపోయి మీరు ఫస్ట్ ఈ చేవల్ల వికారాబాద్ తాండూర్ పరిగి అభివృద్ధి అవుతుందుకు ఇది ఇమీడియట్లీ మొదలుపెట్టాలి.